మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Smoking and drinking is injurious to health. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్యం రెడ్డి. ఇతను చిన్నపల్లె పెద్దపల్లె జంట గ్రామాలకు ఏకగ్రీవంగా పరిపాలిస్తున్న వ్యక్తి. గత 30 సంవత్సరాలుగా ఇతనికి పోటీ లేదు, పోటీ రాదు. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్లో సత్యం రెడ్డితో పోటీ పడుతున్న వ్యక్తి రఘునాథ్ రెడ్డి. ఇంతకు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నాను. మన గడియారం గుర్తుకి మీరు ఓటేసి నన్ను గెలిపించాలి. పెద్దయినా మన పరిస్థితులు ఏం చేస్తారు, మనకి ఏం కదా పరిస్థితి మనం అడగడానికి ఉంటాయి కదా. చేస్తామండి. మీరు ఖచ్చితంగా మాకు ఓటీ గెలిపిస్తే గ్యారంటీ అదేమో కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు. చాలా మంది చెప్తున్నారు అలా ఏపించేమండి. ఇలా ఉన్నాయి గుంటలు కూడా ఉన్నాయి కదా. దాని పరిస్థితి ఏంది ఏం కదా. ఇలా ప్రతి నాయకుడు వస్తున్నాడు పోతున్నాడు, కానీ మా పరిష్కారం అయితే ఏం చేయట్లేదు కదా. ఖచ్చితంగా చేస్తామమ్మా, ఎందుకంటే మా పార్టీ నమ్మకమైన పార్టీ. మీరు చేశారన్న నమ్మకం ఏముంది, కానీ ఫస్ట్ డబ్బులు ఇచ్చుకోండి. వాళ్ళ డబ్బులు ఇచ్చారా? మామూలమ్మా, మేము డబ్బులు ఇస్తాం. అవతల పార్టీ వాళ్ళు ఇచ్చారు కదా, మేము వచ్చి తీసుకోండి. ఈ డబ్బుల వల్ల వచ్చింది లేదు పోయింది లేదు. మాకు మా ఊరిని, మా ప్రజల్ని, మా సమస్యల్ని తీర్చే చాలా డబ్బులు వస్తున్నారు కాబట్టి మన గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకుందాం. నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని డెవలప్ చేస్తాము. ఖచ్చితంగా మీరు మన వాచ్ గుర్తుకే అన్నా ఏంట్రా అన్నా, మనకు తెలియకుండా మన గ్రామంలో ప్రచారాలు జరుగుతున్నాయన్నా. తెలియకుండా ఇక్కడ ఎవరు ప్రచారం చేసేది? ఎవడో రఘునాథ్ రెడ్డి అంటన్నా. 30 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాం, మనకు తెలియకుండా ఎవరు ఇక్కడ ప్రచారం చేసేది? ఏమంటున్నారు వాళ్ళు? అదేనా నాకు కూడా అర్థం కావడం లేదు అసలు. అంతేకాకుండా వచ్చే ఎలక్షన్లో వాళ్ళదే గెలుపు అంటున్నారన్నా. డబ్బులు చాలండ్రా. అవునా, ఆలయానికి డబ్బులు పడేసి ఆటోమేటిక్ ఓటేస్తారన్నా. ఆ 2 గ్రామాలకు ఎవరంటే చూపించండి. వెళ్ళండి రా, వెళ్ళండి. సరేనా, మనం వెంటనే చూపిద్దాం అసలు. వెళ్ళండి. సత్యం రెడ్డి అన్నకే, సత్యం రెడ్డి అన్నకే. చేయి తీసుకోండి రా. అందరూ ఓటుకి 500 ఇస్తారే, మనం 1000 రూపాయలు ఇస్తామన్నా. పంచాయట 1000 రూపాయలు, 500 అందరికి 500 కాకుండా 1000 ఇస్తున్నాం ఒకరికి. అన్నా కాకుండా ఓటు ఎవరికైనా మిస్ అయిందో ఓటు మాత్రం అన్న గుర్తుకే వాడాలి. 20 పంచుకోండి.
ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో చివరికి రఘునాథ్ రెడ్డి గెలుపొందారు. ఆయన డబ్బు తీసుకోకుండా ఓటు వేసిన చిన్నపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ మిగిలిన పెద్దపల్లి గ్రామాన్ని డబ్బులు తీసుకొని ఓటు వేయడం వలన ఆ గ్రామాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. చిన్నపల్లి గ్రామ అభివృద్ధిని చూసిన పెద్దపల్లి గ్రామస్తులు రఘునాథ్ రెడ్డి గారిని అడగటానికి వెళ్ళగా ఆయన మీకు నన్ను అడిగే హక్కు లేదు, ఎందుకంటే మీ ఓటు నా నోటుకు అమ్ముకున్నారు. చూశారు కదా, ఇది ఎప్పుడు జరుగుతున్న వాస్తవం. అందుకే ఒక్కసారి ఓటు వేసే ముందు రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని ఓటు వేద్దాం. ప్లీజ్ ఓట్ ఫర్ ఎథికల్లీ.